మామూలుగా శిలాఫలకాలంటే అక్కడ జరిగిన పని, దానిని ప్రారంభోత్సవం చేసే వారి పేరు, తేదీ లాంటి వివరాలు ఉంటాయి. కానీ శిలాఫలకాలపై స్థానిక ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యుల ఫోటోలు ఉండడం ఎక్కడ చూసుంటారు. కేవలం ఏపీలోని గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని శిలాఫలకాలపై మాత్రమే మనకి ఇవి కనపడతాయి. అదే అదే అట్లా కొట్టాను అంచులో కొట్టాను. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ 54వ డివిజన్లోని ఎన్టీఆర్ కాలనీ, శివనాగరాజ్ కాలనీ, రాజేంద్రనగర్లో పర్యటించారు. కాలనీల ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అయితే అదే టైంలో ఆయన చూపు శిలాఫలకాలపై పడింది. వాటిపై మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఫోటోలను చూసి ఆయన కంగుతిన్నారు. ఇదేంటి, అన్ని అధికారులు వివరాలు అడిగారు. మొత్తం అప్పటికప్పుడే ఆ శిలాఫలకాలను పగలగొట్టారు. అంతేకాదు అలా ఉన్న మిగతా 17 శిలాఫలకాలను కూడా పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే నజీర్. అదే అదే అట్లా కొట్టాను అంచులో కొట్టాను. రైట్, మా ప్రతినిధి సాయిశంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సాయిశంకర్, ఏంటి మొత్తం, అంటే ఫ్యామిలీ ఆల్బమ్ తయారు చేయించి పెట్టించుకున్నట్టున్నారు శిలాఫలకాల మీద మాజీ ఎమ్మెల్యే? అదే చక్రి, ఏదైతే ప్రధానంగా గుంటూరులోని ఈస్ట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి నాగరాజు కాలనీ 54వ డివిజన్ లో ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే పర్యటన జరగడం జరిగింది. అక్కడ ఒక్కసారిగా ఆయన అక్కడ జరుగుతున్నటువంటి ఆ రోడ్లకు సంబంధించినటువంటి కార్యక్రమంలో శిలాఫలకాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏర్పాటు చేస్తారు. అందులో అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పేర్లను అయితే ఉంచేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది, ముఖ్య అతిథి ఎవరున్నారు అనే దానికి సంబంధించి. కానీ ఈ పర్యటనలో ఆ ఎమ్మెల్యేకి షాక్ తగిలింది అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ చూడగానే ఆ శిలాఫలకంలో కనీసం ఒక డిజిగ్నేషన్ కానీ, ఆమె ఏది పోటీ చేసినటువంటి వ్యక్తి కాదు, మొన్న ఎన్నికల్లో పోటీ చేయడం తప్పించి అంతకు ముందు ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి అనే విధంగా నిజంగా చెప్పచ్చు. అలాంటి వ్యక్తికి సంబంధించి నూరు ఫాతిమాకు సంబంధించిన ఫోటోతో పాటు ఆమె పేరును కూడా శిలాఫలకం మీద పెట్టడం ముస్తఫా మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ శిలాఫలకాన్ని చూసి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే నజీర్ ఒక్కసారిగా కూడా అవాక్కయ్యారనే విధంగా చెప్పొచ్చు. దీనిపైన వెంటనే మున్సిపల్ అధికారికి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ కనుక నిజంగా ఎమ్మెల్యేగా సాయిశంకర్, ఆ శిలాఫలకాల మీద ఉన్న ఫోటోలు ఎవరివో చెప్తారా? ఎమ్మెల్యే ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరు? అంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వేరే వ్యక్తి ఒక ఫోటో కూడా, ముగ్గురు వ్యక్తులు మొత్తం కూడా బయట వ్యక్తులు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ముస్తఫా ఎమ్మెల్యే, ఆయన మాత్రం అఫీషియల్ గా ఉన్నటువంటి వ్యక్తి. అసలు వాళ్ళ అమ్మాయికి అప్పటికి పదవి ఏం లేదు, ఆమె సమన్వయకర్త కూడా నియమించినటువంటి పరిస్థితులు కూడా లేవనే విధంగా చెప్పొచ్చు. అలాంటి పరిస్థితులు అంటే పార్టీ పోస్ట్, అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన పోస్ట్ కాదు, పార్టీకి సంబంధించి పార్టీ కార్యక్రమం అయితే పెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ అది ప్రభుత్వానికి సంబంధించి ప్రాజెక్టు చేపట్టి దానికి సంబంధించి ఒక శిలాఫలకం ఏర్పాట్లో ఆమెను పెట్టడం అనేది పూర్తిగా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటివి 18 శిలాఫలకాలను గుర్తించడంతో ఒక్కసారిగా కూడా ఎమ్మెల్యే అయితే అవాక్కైనటువంటి పరిస్థితి. అంటే రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణం జరగడం జరిగింది. రోడ్డు నిర్మాణంలో ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం ఆ రోడ్డు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అయినటువంటి పరిస్థితి లేదు. శిలాఫలకాలు ఫ్యామిలీ ఫోటో తోటి శిలాఫలకం పూర్తయిపోయింది కానీ రోడ్డు పూర్తవలే. అది నిజంగానే ఒకసారి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏదన్నా ఒక మీరు అన్నట్టు ఆల్బమ్ డిజైన్ లాగా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ పార్టీలు మనం ఓన్లీ వైసీపీ అనే ఉద్దేశం కాదు, టీడీపీ చేసినా కూడా రాంగ్. ఎందుకంటే అది ప్రజల యొక్క డబ్బులు, ఎవరు చేసినా కూడా రాంగే. అసలు వాళ్ళ ప్రచారం కోసం, ప్రజా సొమ్ముని, వాళ్ళ కుటుంబం ప్రచారం కోసం ప్రజా సొమ్మును వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. పోనీ అక్కడ పని కూడా పూర్తి కాలేదు కదా. అదే ప్రజల సొమ్ము, అది కూడా వాళ్ళ డబ్బులు ఇచ్చి ఒకవేళ కనుక నిజంగా ముస్తాఫా సొంత నిధులతో చేస్తుంటే వేరే విధంగా ఉండేది. కానీ అది ప్రజల యొక్క డబ్బులతో చేసినటువంటి కాంట్రాక్ట్, దానికి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క దానిని ఇట్లా చేయడం మొత్తం తొలగించేశారా? ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే అక్కడ వెంటనే ఆయన వచ్చినటువంటి ఆగ్రహం నేపథ్యంలో ఒక శిలాఫలకాన్ని అయితే తొలగించారు. మిగిలిన వాటికి సంబంధించి మున్సిపల్ అధికారులకు అయితే ఆయన ఆదేశాలు చేశారు. మొత్తం ప్రస్తుతం అయితే వాటి అన్నింటిని కూడా తొలగిస్తున్నారు. కానీ ఇక్కడ
నిజంగా గుర్తించాల్సిన ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి కూడా 2.5 నెలలు దాటిపోతున్నటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఇన్ని రోజులుగా కూడా వాటిని గుర్తించలేదు. ఆ శిలాఫలకాల్లో ఉన్న వ్యక్తి అసలు ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి, అంటే అధికారంలో ఉన్నటువంటి సంబంధించి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, వాళ్ళ కుటుంబం అనేది కూడా మున్సిపల్ అధికారులు గుర్తించలేని సిచ్యువేషన్ లో ఉన్నారంటే మరి దారుణం అనే విధంగా కూడా సామాన్య ప్రజలు సైతం కూడా పదవి విధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వాటిపైన కూడా కొంచెం చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా సామాన్య ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే మాత్రం ప్రస్తుతం వాటన్నిటిని తొలగించే ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శశంకర్. అంచులో కొట్టాను, అంచులో కొట్టాను.